ఈ యుద్ధంతో పాకిస్తాన్ లాంటి దేశానికి మన దేశం, మన ఆర్మీ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం, లేదు శాంతి కావాలంటారా శాంతి కూడా ఇస్తాం, ఏదైనా ఇవ్వగల ధైర్యం సత్తా రెండు మాలో ఉన్నాయి. మీకు గన్ను గురి పెట్టగలం, లేదా రెండు చేతులు చాచి మిమ్మల్ని దగ్గరికి కూడా తీసుకోగలం. ఎస్, యుద్ధం ఆగిపోయింది. నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పా అంటే, భావస్వేచ్ఛ పేరుతో, లేదంటే ఇలా ఒక నాలంటోడు ఎవరైనా సరే, లేదంటే ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఓ ట్వీట్ చేసేయటం, లేదంటే ఒక కెమెరా పెట్టేసుకుని మైక్ ఎట్టేసుకొని భావస్వేచ్ఛ పేరుతో ఏది పడితే అది మాట్లాడేయటం కరెక్ట్ కాదు. మనకు ఒక ప్రభుత్వం ఉంది, మనకు ఒక ఆర్మీ ఉంది. మన ఆర్మీ యుద్ధం చేస్తాను అంటే ఎస్, ఐ స్టాండ్ విత్ మై ఆర్మీ, చేయండి. మన ఆర్మీ వద్దు యుద్ధం, శాంతికి ముందుకు వెళ్దాం అంటే ఎస్, ఐ స్టాండ్ విత్ మై ఆర్మీ అని చెప్పా. సో ఈరోజు యుద్ధం ఆగిపోయింది. రెండు దేశాలు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాయి. ముందుగా ఇది పాకిస్తాను మన వాళ్ళకి కాల్ చేశారు. చాలా క్లియర్గా చెప్తాను, దీని వెనకాల IMF అని ఒకటి ఉంది. ఈ 2 రోజుల్లో మీరు ఉంటారు. అది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది. అలాగే అమెరికా కూడా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. రెండింటి కోసం చాలా డీటెయిల్గా చెప్తారు. పాకిస్తాన్ వెనక్కి తగ్గడానికి రీజన్స్ ఇవి. దాంతోపాటు యుద్ధం వల్ల ఒక మంచి జరిగింది. అరే, ప్రాణాలు కోల్పోయి ఆస్తులు నష్టపోయిన అంటే ఎస్, చాలా డ్యామేజ్ జరిగింది మనకు కూడా, దాని గురించి మాట్లాడదాం. బట్ మంచి ఏంటంటే ఫ్యూచర్లో జరగబోయే పెను విపత్తులు అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇందులో ఉన్నారు మన కంట్రీలో, వీసాలు ఎక్స్పైర్ అయిన వాళ్ళు. ఒక పాకిస్తానీ అంటే వాళ్ళు తప్పు చేస్తారని, తప్పు చేశారని కాదు, కానీ మనకు తెలియకుండా ఎలా ఉందో చూడండి. మన గవర్నమెంట్కి కానీ ఆర్మీ కూడా తెలియకుండా ఒక పాకిస్తానీ సిటిజన్ మన ఇండియన్ సోల్జర్ని పెళ్లి చేసుకొని చక్కగా కాశ్మీర్లో ఉన్నారు. రేపన్న రోజు ఏదైనా జరగచ్చు కదా, అలాంటి విషయాలు తెలియాలి కదా. హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ శత్రువులు, వాళ్ళందరూ మంచోళ్ళు కాదని నన్ను, బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. సో ఇలాంటి విషయాల మీద మనం ఫోకస్ చేయాలి. చాలా డీటెయిల్గా మాట్లాడతాను. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ న్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యుద్ధం అయితే అయిపోయింది. యుద్ధం ఎవరు కోరుకోరబ్బా. సో నాకైతే అసలు ఎవరికి ఇష్టం ఉండదు. చిన్న నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ యుద్ధం వద్దని అనుకుంటారు. కానీ ఎదుటివాడు మన మీద దాడి చేస్తూ ఉంటే మనం చేతులు కట్టుకొని నుంచొని ఆ దాడిని తీసుకోలేం కదా. మన మీద ఒక అటాక్ జరిగినప్పుడు మనం తిరిగి దానికి రెస్పాండ్ అవ్వకుండా ఉండలేం కదా. ఆ రెస్పాన్స్ని మన యుద్ధం అనుకుంటే దాని యుద్ధం కావాలి. మన సత్తా ఎదుటివాడికి తెలియాలి కదా. లేదంటే మనం కొట్టించుకుంటా ఉంటే వాడు పద్దాకా వచ్చి కొట్టిపోతూ ఉంటాడు. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ద బార్డర్లోనే కాదు, ఇది మన రియల్ లైఫ్లో కూడా. మనం తగ్గుతూ ఉన్నాం అనుకోండి, ఎదుటివాడు తొక్కుతూనే ఉంటాడు. మన సత్తా చూపించాలి కదా ఏదో పాయింట్ ఆఫ్ టైంలో. అందుకోసమే అది. అగైన్ ఇట్స్ ఆల్ ఆన్ ఆర్మీ. వాళ్ళు ముందు వరుసలో నుంచుంటారు. వాళ్ళు కావాలి అంటే ఎస్ కావాలి, వాళ్ళు వద్దంటే వద్దు. సో ఏం జరిగిందంటే, మన ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా విక్రమ్ మిశ్రీ గారు ఈ మధ్య మీరు వరుసగా మీడియాను మొత్తం ఈయన అడ్రస్ చేస్తున్నారు. అప్డేట్స్ ఇవన్నీ ఇవ్వటం, యుద్ధంలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పడం. సో ఆయన ఒక చిన్న మెసేజ్ ఇచ్చారన్నమాట. ఏంటంటే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఆఫ్ పాకిస్తాన్. సో ఎవరైతే ఈ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ ఉంటారో పాకిస్తాన్ సంబంధించి ఆయన, కాల్డ్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియా 15:35 అని చెప్పారు. మధ్యాహ్నం 3:35 కాల్ చేశారు. సో ఇట్ వాజ్ అగ్రీడ్ బిట్వీన్ దెమ్. బోత్ సైడ్స్ అగ్రీ చేసి మ్యూచువల్గా ఒప్పుకున్నది ఏంటంటే, టు స్టాప్ ఆల్ ఫైరింగ్ అండ్ మిలిటరీ ఆపరేషన్స్. నేల మీద కానీ, నేలల్లో కానీ, గాలిలో కానీ జరిగే అన్ని విధాల మిలిటరీ ఆపరేషన్స్ని ఆపేయటం, అంటే సీజ్ ఫైర్కి ఒప్పుకోవటం అన్న విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు అని చెప్పి. దాంతోపాటు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అందరికీ పాస్ చేశారు. సాయంత్రం 5 నుంచి, అంటే ఈరోజు 5 నుంచి ఆగిపోయిందని చెప్పి. దాంతోపాటు మళ్ళీ వీళ్ళిద్దరూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్, ఇండియా, వీళ్ళిద్దరూ మే నెల 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి మళ్ళీ మీట్ అయ్యి ఫర్దర్గా దీని మీద డిస్కస్ చేసుకుంటారు అని చెప్పి. సో ఫర్దర్గా ఈ వారికి సంబంధించి డిస్కస్ చేస్తారా, ఇంతకుముందు జరిగిన సంఘటనలు డిస్కస్ చేస్తారా, ఎలాంటి అగ్రిమెంట్ తీసుకొస్తారు, ఉగ్రవాదం మీద పాకిస్తాన్ స్టాండ్ ఏంటి, వాళ్ళు ఇంకా ఎలా దీన్ని కంటిన్యూ చేస్తారా ఏంటి, ఇలాంటి చాలా విషయాలు. మనం వాళ్ళ మీద పెట్టబోయే ప్రెజర్ ఏంటి, డిప్లొమాటిక్ ప్రెజర్ పెడతామా, అలాగే వాటర్ ట్రీటీలు ఇలాంటివన్నీ వాటిని మనం ఆఫ్ చేసాము. సో వాటి గురించి ఇంకా ఫర్దర్గా ఎన్ని మనకు తెలుస్తాయి అనమాట రాబోయే రోజుల్లో. ప్రజెంట్ అయితే మాత్రం యుద్ధం అనేది ఆగిపోయింది. ఇంకెవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది భయపడ్డారు, చాలామంది ఫ్యామిలీస్ భయపడ్డారు. మన రాష్ట్రానికి చెందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక 2 వీర జవాన్లు చనిపోయారు. సో సాడ్. సో ఇలాంటివి ఇంక జరగకుండా ఉంటాయి. అయితే దీనికి ఈ రెండింటికంటే ఇలా జరగడానికి మీడియేషన్ చేసింది ఎవరంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నాకు బేసికల్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నాకు నచ్చని విషయం ఇది. పాకిస్తాన్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మన 2 దేశాల మధ్యలో ఈ గొడవలు రావటం, ఈ గొడవలకు కారణం ఈ పెద్ద దేశాలే, చైనా కానీ అమెరికా కానీ. సో ఇది అర్థం చేసుకోవాలి.
వాళ్ళు దీన్ని మళ్ళీ మీడియేట్ చేయటం, వాళ్ళే మళ్ళీ బాంబులు అమ్మటం, అదే ఈ మిలిటరీకి సంబంధించిన సామాగ్రిని వాళ్ళు అమ్మటం, వాళ్ళు బిజినెస్ చేసుకోవటం, వాళ్ళే అప్పులు ఇవ్వటం. పాకిస్తాన్ వాళ్ళు ముందు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు పెద్దన్న తరహా అంటారు కదా, పెద్దన్న అమెరికా అని చెప్పి, సో వాళ్ళు దీనికి మీడియేషన్ చేశారు. మీడియేషన్ చేసి వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కొన్ని దేశాలు మీడియేషన్ చేసి ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసినాయి. సో ఆయన డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేశారు అనమాట దీనికోసం. ఆయన ఏం ట్వీట్ చేశారంటే, ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్, నాకు ఈ ట్వీట్లో వెటకారం కూడా నాకు ఇక్కడే కోపం వచ్చింది. మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్, రాత్రి మొత్తం వీళ్ళు మీడియేషన్ చేసి రాత్రి మొత్తం జరిగిన సంప్రదింపుల్లో ఐ ఆమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హావ్ అగ్రీడ్ ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్. రెండు దేశాలు అగ్రీ చేసినాయని, కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్. అక్కడ వరకు ఓకే కదా. నేను ఏం చేశానంటే, ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. ఇందులో నాకైతే మాత్రం వెటకారంగా అనిపించింది, కామన్ సెన్స్ వాడారని. ఇదే కామన్ సెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి లేదు. వాళ్ళు వేరే దేశాల మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు, వేరే దేశాలని కంట్రోల్లో తీసుకున్నప్పుడు, తాలిబాన్ లాంటి వాళ్ళు పెంచి పోషించినప్పుడు, అదే థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంట. సో ఇంటెలిజెన్స్ వాడారు, తెలివితేటలు వాడారు, ఏది లేనట్టు మేము కోరుకున్నదా ఇదేమైనా. సో మొత్తానికి ఆయన క్రెడిట్ తీసుకున్నారు దీనికి. ఆయన రెండు దేశాలతో మాట్లాడి మ్యూచువల్గా ఒప్పించి చేసుకున్నారని చెప్పి. ఇందులో పాకిస్తాన్ ఒప్పుకుంది, దానికి ఒక రీజన్ ఉంది. ఇండియా కూడా ఒప్పుకుంది, దానికి కూడా రీజన్ ఉంది. రెండు చెప్తా. సో పాకిస్తాన్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది వాళ్ళు డినై చేశారు కానీ బట్ ప్రపంచం మొత్తానికి తెలిసింది ఏంటంటే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అని చెప్పి పాకిస్తాన్కి గ్రాంట్ చేస్తూ ఉంది. ఈ 2 రోజులు మీరు గట్టిగా ఉంటారు. ఏంటంటే, ద IMF కంప్లీటెడ్ ద ఫస్ట్ రివ్యూ ఆఫ్ పాకిస్తాన్. $7 బిలియన్ వాళ్ళకి ఇవ్వడానికి IMF ఒప్పుకుంది. దేనికంటే ఎకనామిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి. పాకిస్తాన్ ఎకానమీ దారుణం అంటే దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉందో మీకు చెప్తాను, ఇదే దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ, దాన్ని ఏమంటారంటే EFF అంటారు అనమాట. సో దాని ప్రకారం ఒక $7 బిలియన్ ఇద్దాం అనుకున్నారు. ఇప్పటికీ ఒక $2.1 బిలియన్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక $1.1 బిలియన్ ఇవ్వబోతున్నారు. అలాగే దాంతోపాటు రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ, ఇది RSF అంటారు. సో దీనికి కూడా $1.4 బిలియన్ ఇవ్వబోతున్నారు. అరౌండ్ $1.3 బిలియన్ ఎంత ఇచ్చారు. సో మొత్తానికి ఏంటంటే ఒక $2.4 బిలియన్ ఇప్పటికిప్పుడు పాకిస్తాన్కి ఇద్దాం అనుకుంటున్నారు. టు అసిస్ట్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అనమాట. ఏదైతే వాళ్ళ దగ్గర ప్రజెంట్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయో దానికోసం ఈ ఫండ్ ఇద్దాం అనుకున్నారు. కానీ ఈ ఫండ్ ఇవ్వకుండా ఇండియా వాళ్ళు మధ్యలో ఒక బ్రేక్ వేయడానికి ట్రై చేశారన్నమాట. ట్రై చేసినా కూడా ఎవెన్చువల్గా దానికి వాళ్ళు IMF వాళ్ళు ఇచ్చేస్తాము అని చెప్పి చెప్పుకున్నారు. కానీ అక్కడ అండర్లయింగ్ బయటికి చెప్పని కండిషన్ ఒకటి ఉంది అని టాక్. అదేంటిదంటే, మీరు ఒకసారి ఒక టైం లైన్ గమనిస్తే, అంటే ఈ యుద్ధం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, IMF కోసం ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంది, దానికన్నా ముందు అసలు ఎందుకు ఇద్దాం అనుకున్నారు ఏంటంటే, పాకిస్తాన్ ఎకానమీ హాస్ బీన్ అండర్ సిగ్నిఫికెంట్ స్ట్రైన్. ఒక 131 అంటే $131 బిలియన్ పాకిస్తాన్ అప్పులు తీసుకుంది. వాళ్ళ దరిద్రం చూడండి, $131 బిలియన్. ప్రపంచ దేశాల నుంచి, బ్యాంకుల నుంచి కానీ, IMF దగ్గర నుంచి కానీ అంత దరిద్రంలో వాళ్ళు ఉన్నారు. అవన్నీ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 months అంటే వచ్చే 3 నెలల వరకే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయంట. ఆ ఇంపోర్ట్స్ని ఇంపోర్ట్స్ చేయడానికి కానీ, దేనికి కానీ, దేశాన్ని నడపడానికి ఒక 3 months ఫండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంతకుమించి ఫండ్స్ లేవు. సో వాళ్ళు ఏం చేశారంటే, ద రీసెంట్ టైమ్ ఆఫ్ స్టెబిలైజ్. సో ఇప్పుడు ఏదైతే ఫండ్స్ వస్తాయో దానివల్ల ఎకానమీని స్టెబిలైజ్ చేసుకొని అడ్రస్ చేసుకోవడానికి, దాంతోపాటు వాళ్ళ వనరబిలిటీస్ని తగ్గించుకోవడానికి, దాంతోపాటు జియో పాలిటిక్ ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో అవన్నీ తగ్గించుకోవడానికి ఆ ఫండ్ ఇస్తామని, ఆ ఫండ్ కావాలని అడగటం, ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకోవటం. అయితే ఈ టైంలో చూడండి, ఏప్రిల్ 2025లో మన 2 దేశాల మధ్యలో ఉద్రిక్తలు అనేవి స్టార్ట్ అయినాయి. ఆ పెహల్గామ్ అటాక్ ఎప్పుడైతే అయిందో ఆ టైంలోనే. అప్పుడు IMF ఏం చేసిందంటే, వీళ్ళకి అప్పుడు దాకా $7 బిలియన్ ఇవ్వడానికి ఒప్పుకుంది కదా, ఇస్తా ఉంది. IMF అఫీషియల్స్ పాజ్ ప్రోగ్రెస్, ఏదైతే వాళ్ళకి ఇద్దామనుకున్న ఫండ్ ఉందో ఆ ప్రోగ్రెస్ని ఆపేసింది. ఆపేసి ఏం చెప్పిందంటే, సైటింగ్ అంటే వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఏంటంటే, ఇన్స్టెబిలిటీ అండ్ గవర్నెన్స్ కన్సర్న్స్ సైట్ చేసి, అంటే ఇవి ఉన్నాయి మీకు ప్రజెంట్, మీరు ఒక ఇండియా లాంటి దేశంతో పెట్టుకున్నారు కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ని ఆపేస్తున్నాం అని చెప్పారు. దాని తర్వాత US కానీ గల్ఫ్ కానీ మధ్యలో డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ చేశారన్నమాట. ఏంటంటే యుద్ధాన్ని ఆపడానికి, మీరు వెళ్ళొద్దని చెప్పడానికి కానీ, దేనికైనా సరే, సో దట్ మీకు ఫండ్ వస్తుంది, మీరు స్టెబిలైజ్ చేసుకోవచ్చని. బట్ వీళ్ళు ఇలా. సో మనం వాళ్ళ మీదకి, అంటే ఫస్ట్ వాళ్ళు పెహల్గాంలో చేశారు, దాని తర్వాత మన వాళ్ళు ఒక 9 ప్లేస్లో దాడి చేస్తే వాళ్ళు తిరిగి వాళ్ళ రిటాలియేషన్ పేరుతో వాళ్ళు మన మీదకి దాడికి వచ్చారు. దాని తర్వాత May 1 నుంచి May 7 వరకు ఈ IMF ఫండ్స్ కోసం ఇంకోసారి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఇండియా చాలా క్లియర్గా అబ్జెక్ట్ చేసింది, ఇవ్వకూడదు, ఇస్తే వాళ్ళు మళ్ళీ ఉగ్రవాదానికే వాడతారు, లేదంటే మా మీద దాడికే వాడతారు, సో వాళ్ళకి ఇవ్వకండి అని చెప్పి. బట్ ఎనీవే $2.4 బిలియన్ వాళ్ళకి ఇస్తాము అని ఒప్పుకున్నారు. కానీ అది ఎలా ఉంటుందంటే, తాజా పరిణామాలు తగ్గడంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఏవైతే ఇక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయో, డీఎస్కలేషన్స్ ఉందో,
వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ఫండ్ మీకు ఇవ్వడానికి అని చెప్పి ఒకటి సైట్ చేశారు వాళ్ళు. ఇది అఫీషియల్గా చెప్పకపోయినా కూడా అక్కడ డిస్కషన్స్లో ఉన్న పాయింట్, ఇది మీరు గూగుల్ చేసినా మీకు దొరుకుతుంది. దాని తర్వాత పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్, పాకిస్తాన్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్ అంటే మనకి అట్లా ఆర్బీఐ లాంటిది ఉంటుందో వాళ్ళకు ఉన్న దాంట్లో వాన్స్ ఆఫ్ క్రిటికల్ రిజర్వ్ షార్టేజ్. సో అది తన గవర్నమెంట్ని వార్న్ చేసింది, మన దగ్గర రిజర్వ్ మనీ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంది, ఎకానమిక్ కొలాప్స్ అన్నది అతి దగ్గరలో ఉంది. అంటే ఎకానమిక్ కొలాప్స్ అంటే ఏం లేదు, ఇంక దేశంలో గవర్నమెంట్ ఉన్నా కూడా నడపలేని పరిస్థితి ఉండటం. మీరు చాలా దేశాలు, వెనిజులా లాంటి దేశాలు ఇవన్నీ చూసుంటారు, ఎంత డబ్బులు ఉన్నా కూడా అది కాగితాలకి తప్పితే దేనికి పనికిరావు. అలాంటి దారుణమైన పరిస్థితి, ఇంకా దరిద్రమైన పేదరికం. ఎవరైతే ఇప్పుడు అట్లీస్ట్ అబవ్ మిడిల్ క్లాస్లో ఉండి ఇండియా వాళ్ళని ట్రోల్ చేస్తా సోషల్ మీడియాలో సునకానందం పొందుతున్నారో పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు. మీకు విషయం తెలుసా, పాకిస్తాన్ సెలబ్రిటీస్ అల్లలాడిపోయారు. దేనికి? వాళ్ళ ఛానల్స్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అన్నీ ఇండియాలో బ్యాన్ చేస్తారు. వాళ్ళకి చాలా వ్యూవర్షిప్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇది ఇంకొక విషయం. ఇది అంటే ఎవరెవరు మరి వాళ్ళని ఫాలో అయ్యి మరి ఏమేమి చూస్తూ వాళ్ళకి ఎంత రెవెన్యూ ఇస్తున్నారు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చూసి చెక్ చేసుకోవాలి. వీటిని కంప్లీట్ బ్యాన్లో ఉంచాలి. అసలు వాళ్ళకి మన దగ్గర నుంచి అసలు ఎటువంటి గ్రోత్ రాకూడదు. ఏంది శత్రువుని మనం పెంచిపోసి ఇటువంటి, నాకు అర్థం కాలేదు. వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఇన్కమ్ పెంచుతామా? ఇప్పుడు పాకిస్తాన్లో ఏంటి, ఇప్పుడు నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉందా, నాకు యూఎస్లో వాళ్ళు చూస్తే అక్కడ వస్తూ ఉంటుంది అనమాట. ఇంకొంచెం ఎక్కువ అడిషనల్ అంటే ఎక్కువ మనీ వస్తాయి అన్నట్టు అనమాట. యూఎస్ ఫారిన్ కంట్రీస్లో ఎవరైనా చూస్తే అంటే రూపాయి వాల్యూ అక్కడ ఎక్కువ ఉంటుంది కదా. సిమిలర్గా పాకిస్తాన్ వాళ్ళకి కాకుండా ఇండియాలో ఎక్కువ వస్తే 4 times 5 times మనీ ఇక్కడ ఎక్కువ వస్తాయి. అది సో ఎంతమంది చూస్తున్నారు ఇక్కడ చూడండి. సో బిహైండ్ ద సీన్స్ ఏదైతే ఈ మీడియేషన్ ఉందో యూఎస్ మనకి చెప్పని విషయాలు, వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుని చర్చలు జరిపిన విషయాల్లో యూఎస్ ఖచ్చితంగా మీరు ఈ యుద్ధానికి మీరు ఆపుతానని ఒప్పుకుంటేనే మీకు ఐఎంఎఫ్ గ్రాంట్ చేస్తామని చెప్పి. ఇందులో ఇంకోటి కూడా ఉంది, చాలా కూడా వచ్చినాయి. ఏంటంటే అసలు ఈ ఫండ్ ఇస్తున్నదే యూఎస్ఏ వెనక నుంచి ఇప్పిస్తుంది, వాళ్ళు మళ్ళీ యూఎస్ దగ్గర ఆయుధాలు కొనుక్కోవాలి, మళ్ళీ డబ్బులు మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోతాయి అని చెప్పి. బట్ ఇక్కడ ఒక సర్టైన్ ప్రాబ్లం ఏంటంటే, రెండు దేశాలు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు, వేరే దేశాల్లో కాదు. సో యుద్ధం అనేది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇండియా నుంచి ఎక్స్పెక్ట్ చేయకపోయినా అమెరికా వాళ్ళకి కానీ ప్రపంచం తెలిసి పాకిస్తాన్ కొట్టేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి పోయేదేం లేదు, న్యూక్లియర్ వెపన్ వేసేస్తుంది. పాకిస్తాన్ ఎప్పుడైతే వేస్తుంది ఇండియా కూడా వేస్తుంది. మొత్తం ఒక న్యూక్లియర్ వార్ జరిగిన తర్వాత ఒక వీడియో చూసాను నేను. సో దాని నుంచి వచ్చే కాలుష్యంతో మొత్తం ప్రపంచం మొత్తం ఆ కాలుష్యం పేరుకుపోతే ఒక 20 రోజులు 30 రోజులు పట్టిద్దంట ప్రపంచం మొత్తానికి స్ప్రెడ్ అవడానికి. దాని తర్వాత పంటలు ఏవైతే 60% డ్రాస్టిక్గా తగ్గిపోతాయంట పంటలు పండటం, అంటే మనకు వాటి మీద వచ్చే ఉత్పత్తులు. సో ప్రపంచం మొత్తం అల్లాడిపోద్ది అని చెప్పి అలాంటివి కూడా కండిషన్స్ కూడా ఉన్నాయి. సో యుఎస్ గవర్నమెంట్ ఎంత బిజినెస్ చేద్దాం ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ అయిపోతుంది. ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఫైర్ చేస్తారో వెపన్స్ అన్ని చైనాకి కానీ యూఎస్కి కానీ వాళ్ళకి లాభమే, వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు, బాగానే ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎలాగే వాళ్ళకి వెనక్కి వస్తాయి. బట్ ఇది ఒక రీజన్ ఉంది వాళ్ళు వార్ స్టాప్ చేయడానికి. సో దీని తర్వాత ఎప్పుడైతే మీడియేషన్లు వచ్చినాయో అందుకనే పాకిస్తాన్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు ఇండియా వాళ్ళకి ఫోన్ చేశారు. అంటే మ్యూచువల్గా జరిగినా కూడా ఇది మన వాళ్ళు పెట్టి చెప్పుంటారు, దిస్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అదర్ సైడ్ ఓన్లీ. మేమెందుకు కాల్ చేసి మేమెందుకు అడుగుతాం, మనకేం పని, సో మీరు చేస్తే మేము ఒప్పుకుంటాం అని అంటారు. సో అందుకని అఫీషియల్గా ఇది ఇండైరెక్ట్గా వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నప్పుడు గ్రూప్గా ఉంటుంది కదా, సో అలా మాట్లాడుకున్నప్పుడు డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఆయన కాల్ చేయటం, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ దానికి ఒప్పుకోవటం, సీజ్ ఫైర్ క్లోజ్ చేద్దాం 5 నుంచి అని చెప్పి 5 నుంచి క్లోజ్ చేయటం. సో ఇది జరిగింది, పాకిస్తాన్ అందుకు ఒప్పుకుంది. ఇప్పుడు మీరు ఇంకోటి అడగచ్చు, ఇండియా ఎందుకు ఒప్పుకుంది భయ్యా అని చెప్పి. ఇండియా ఎందుకు ఒప్పుకుందంటే మనం చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్న దేశం. మనం పక్కన చైనాకి పోటీగా, ఈవెన్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో అమెరికాకి పోటీగా ఇంకా గట్టిగా ఎదగలం. ఇక్కడ పాకిస్తాన్ ఆల్రెడీ కుప్పకూలిపోయిన దేశం, వాళ్ళకి పోయేదేం లేదు. ఒక్క న్యూక్లియర్ వెపన్ లేదంటే ఒక్క మిసైల్ దాటి ఢిల్లీ మీదకి ఒక మిసైల్ వేశారంట వాళ్ళు, మన వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు. ఏదైనా జరగరాని నష్టం భారీ ఎత్తున జరిగితే మన ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. ఇప్పటికీ మనం ఫైర్ చేసినవన్నీ ఖర్చే కదా, ఆ డబ్బులు ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు అక్కడ పెట్టాలి కదా. సో దాన్ని మనం మన దేశాన్ని ఇంప్రూవ్ మన ఎకానమీని వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడితే మనం గ్రో అవుతాం కదా. సో అందుకోసం చెప్పి మన వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు చాలామంది అనుకోవచ్చు వాళ్ళు ఒప్పుకున్నారు, సరే మనం ఎందుకు ఒప్పుకోవాలి, మనం వెళ్ళిపోవాల్సింది యుద్ధానికి, మొత్తం పాకిస్తాన్ ఆక్యుపై చేసేసుకోవచ్చు కదా అంటే ఈజీగా అవ్వదు. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, లాస్ట్ స్టేజ్కి వచ్చేప్పుడు కొట్టేస్తారు వాళ్ళు, వాళ్ళకి సింపుల్. సో మనం ఎదుగుతున్నాం కాబట్టి మనం తగ్గాలి. కానీ వాళ్ళు ఒప్పుకుంటే మనం ఒప్పుకోవాలి, వాడి యుద్ధం కోరుకుంటే మనం ఒప్పుకోకూడదు. నేను చెప్పే పాయింట్ అది, వాడి యుద్ధం కోరుకుంటే మనం శాంతి అనకూడదు. సో నువ్వు ఒప్పుకో, నేను ఒప్పుకుంటా, సింపుల్. ఆర్మీ ఒప్పుకుంది, యూ షుడ్ స్టాండ్ ఆన్ ఇట్. మనం కూడా దాన్ని సపోర్ట్ చేయాలి.
వాళ్ళు ముందు నుంచి నడిపిస్తున్నది. అయితే సో ఇండియా వాళ్ళు ఒప్పుకోవడానికి రీజన్ ఇది. సో మొత్తానికి యుద్ధం అనేది ఆగిపోయింది. ఇందులో మెయిన్గా మన ప్రజలకి, మన సైడ్ నుంచి చెప్తాం, మన ప్రజలకు తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనకి ఎంత డ్యామేజ్ జరిగింది, చాలా న్యూస్లు వచ్చినాయి. పాకిస్తాన్ సైడ్ నుంచి చాలా న్యూస్లు, మన ఎయిర్ బేస్ల మీద అటాక్ చేశారని, అయ్యని ఎంతమంది చనిపోయారు, 80 మంది దాకా చనిపోయారని చెప్తున్నారు, అఫీషియల్ కాదు. సో వీటి మీద ఇండియన్ గవర్నమెంట్ కానీ మిలిటరీ కానీ మన దేశ ప్రజలకి ఒక స్టాట్స్ అయితే చెప్పాల్సిన పరిస్థితి ఉంది, నిజంగా ఏం జరిగింది డ్యామేజ్ అని. అలాగే అటు సైడ్ మనం ఏం డ్యామేజ్ చేసాం, ఈ న్యూస్ ఛానల్స్ మీడియాస్ని నమ్మే ప్రసక్తి లేదు. సో అవి చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి ఎన్ని కోట్లు నష్టం వచ్చి ఉండొచ్చు ఏంటి అని చెప్పి, సో దట్ నెక్స్ట్ టైం నుంచి అయినా సరే. ఇంకా అంటే ఇందులో ఒకటి ఉందబ్బా, మన యుద్ధం ఇది చేయటం వల్ల వాళ్ళ బలాలు బలహీనతలు మనకు తెలుసుంటాయి, అలాగే మన బలహీనతలు కూడా మనకు తెలుసుంటాయి. వాటిని సరి చేసుకోవాలి, వాటికి ఫర్దర్గా ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ ట్రీట్ దాన్ని ఆఫ్ చేసాం, కానీ అలా అని చెప్పి వాటర్ అక్కడ మనం పెట్టుకోగలమా, పెట్టుకోలేము, మనకు వెనక వరదలు వస్తాయి. సో ఏదో పాయింట్లో విడుదల చేయాలి. సో దాన్ని నెక్స్ట్ టైం అలా చేయాలంటే అలాంటి వాటి మీద ఎలాంటి ప్రాజెక్టులు కట్టాలి, పాకిస్తాన్ ఎలా కంట్రోల్ చేయాలి, సో వరల్డ్ మొత్తాన్ని దాన్ని కన్విన్స్ చేసి మనం ఆ ప్రాజెక్టులు కట్టుకోగలగాలి. ఆ వాటర్ రీడైరెక్ట్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. అలాంటి వాటి మీద ప్లాన్ చేయటం, వాళ్ళు ఎలా అయితే మన మీద అటాక్ చేశారో దాంట్లో ఏదైనా మనం మిస్ అయ్యామా అంటే కొన్ని ఇలా చేసింటే మనం ఇంకా దాన్ని ఆపగలం, అలాంటి వాటిని సరి చేసుకోవాలి. అలాగే వాళ్ళ బలాలు తెలుసుకొని ఆ బలాల మీద కొట్టేలా ప్లాన్లు ఉండాలి ఫర్దర్గా. పాకిస్తాన్లో ఖచ్చితంగా ఇలాగా ఆలోచిస్తారు, బట్ మనం దీన్ని చేసుకుంటే ఈ యుద్ధం జరిగినందుకు ఒకటి లెర్నింగ్ ఏంటి అని చెప్పి. బట్ మోర్ ఓవర్ అన్నిటికన్నా ముఖ్యంగా మన దేశంలో ఉన్న మన శత్రువులు ఎవరు, మన దేశంలో ఉంటూ మన దేశ ప్రజలను చంపాలనుకుని ప్లాన్ చేస్తుంది ఎవరు, అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారు. దేశ ప్రజలకు క్లారిటీ వచ్చింది ఎవరెవరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి, ఎవరిని మనం ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదని. బేసిక్గా మెయిన్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేయాలి. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి అసలు ఈ ఆధార్ కార్డు లాంటివి ఇస్తే, అంటే ఒక టాక్ ఏంటంటే వాళ్ళు ఈ వెస్ట్ బెంగాల్ నుంచి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇచ్చేసారు అది అని చెప్పి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, స్టేట్స్కి రైట్స్ తీసి సెంట్రల్ గవర్నమెంట్ని పెట్టాలా, ఇప్పుడు వాళ్ళని ఎలా వెనక్కి పంపించాలి, ఇలా ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఎలా గుర్తించాలి, అలాగే కొన్ని చట్టాలు కూడా చేయాలి. ఇక్కడ మన వాళ్ళు కొన్ని రిలేషన్షిప్ ఉండొచ్చు, పాకిస్తాన్తో చుట్టాలు ఇవన్నీ ఉండొచ్చు, నేను దాన్ని ఏం కాదని, కానీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏంటి, వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఉంచాలా తీసేయాలా. ఎందుకంటే ఒకటి వచ్చిందబ్బా, ఇప్పుడు వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి పిల్లలు కానీ ఇక్కడ రేషన్ తీసుకోవటం కానీ ఏదైనా ఇక్కడ ఫెసిలిటీస్ వాడుకోవటం కానీ అని దానివల్ల అనుమానాలు వస్తున్నాయి. సో ఎయిదర్ అటు లేదా ఇటు అన్నట్టు ఏదో డెసిషన్ దాని మీద చేయాలి. దేశ ప్రజలకి ఒక భద్రతను కల్పించాలి. ఇట్స్ నాట్ అబౌట్ అగైన్ మతం గురించి మాట్లాడలేదు నేను, మళ్ళీ మీరు దాన్ని రాంగ్ అర్థం చేసుకోబాకండి. సో అలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని లేదంటే ఈ మ్యారేజ్కి సంబంధించిన చట్టాలని కానీ చాలా క్రిస్టల్ క్లియర్గా, అంటే వాటిని సరి చేయటం కానీ వాటిని కరెక్ట్గా అప్లై చేయటం కానీ చేయాలి. దీని మీద ముందు ఇంటర్నల్ ఇష్యూస్ మీద వర్క్ చేయాలి. మన డిఫెన్స్ సిస్టమ్ మీద, మన అటాకింగ్ సిస్టమ్ మీద ఫర్దర్గా ఎవరు, అంటే మనకు ఒక డిపార్ట్మెంట్ కాదు కదా, అన్ని డిపార్ట్మెంట్ ప్యారలల్గా అన్నింటి మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనకి యుద్ధం నుంచి నేర్చుకోవాల్సినవి. ఖచ్చితంగా మన వాళ్ళు వీటిలో నేను చెప్పిన చాలా చిన్న విషయాలు, వెరీ బేసిక్కి సంబంధించిన విషయాలు. సో ఇది అలాగే మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఈ ట్రేడ్ వార్ ఎప్పుడైతే జరిగిందో, ట్రేడ్ వార్ డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడైతే చైనా గారి మీద, అంటే ట్రంప్ తాత చైనా తాత మీద ఎప్పుడైతే 100%, 110, 150, 160 అని కొడతా ఉన్నాడో, మేజర్గా వచ్చిన టాక్ ఏంటంటే చైనా నుంచి ఇండస్ట్రీస్ అన్ని తరలిపోయి ఇండియాకి వస్తాయని చెప్పి. సో ఈ మొత్తం ఓవరాల్ చైనా హస్తం ఏముంది, అసలు పెహల్గామ్ అటాక్ వెనకాల చైనా ఏమైనా పాకిస్తాన్ని పుష్ చేసిందా, ఐఎస్ఎస్ని పుష్ చేసిందా, ఎలా జరిగింది ఏంటి అని చెప్పి ఇది కూడా మనం ట్రాక్ చేసి తెలుసుకోవాలి. అంటే ఇలాంటి ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పితే ఇండస్ట్రీస్ ఆబ్వియస్లీ మూవ్ అవ్వవు కదా ఇండియాకి, సో అక్కడే ఉంటాయి. ఈ లోపల ట్రేడ్ వార్ తగ్గిద్ది, ట్రంప్ తగ్గుతాడు, వాళ్ళకి తెలిసిద్ది చైనా మీద అంత డిపెండ్ అయి ఉన్నారు ఏంటి అని చెప్పి. సో ఇలాంటి ఒక దరిద్రగుట్టు ప్లాన్ కూడా ఉండొచ్చు. సో ఇది జరిగింది. వీటన్నిటిని మన వాళ్ళు ఆబ్వియస్లీ చేస్తారని అనుకుంటున్నా. లెట్స్ సీ. దాని గురించి ఫర్దర్గా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ముఖ్యంగా నేను బాగా తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, మన సైడ్ నుంచి ఎంతమంది చనిపోయారు, మనకి ఎంత డ్యామేజ్ జరిగింది. అంటే ఎలాగైతే మన మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయో పాకిస్తాన్ మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చినాయి, అవి ఎంతవరకు నిజం. సో అది తెలుసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మన డిఫెన్స్, మన అటాకింగ్ సిస్టమ్ అంటే పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ కన్నా మెరుగ్గా ఉందా లేదా అనేది నేనే కాదు, నాకు తెలిసి చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. చూద్దాం ఆ స్టాట్స్ ఏమొస్తాయి ఏంటి అని చెప్పి. వస్తే కదా ఖచ్చితంగా వీడియో చేస్తాను, గురించి మీకు అప్డేట్ చేస్తాను. మొత్తానికి యుద్ధం అయితే ఆగిపోయింది, అదొక పీస్. అండ్ దట్టు అది వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి కొంత ఇది.
ఎవరైతే చనిపోయారో నిజంగా వాళ్ళ త్యాగాలను మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ గురించి మాత్రం ఎక్కడో చోట తలుచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమన్ వ్యూస్.